అరుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ 5గురు కోడళ్లలో చివరది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. పూలు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం బాగా గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్నటువంటి అనుబంధానికి ఎలాంటి ఆటంకములు కూడా కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత మాత్రం ఆమె ఆనందానికి అడ్డం పడిపోయింది. పూలు కొయ్యడానికి కానీ, పూజలు చేయడానికి కానీ, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువ ఉంటే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో మాత్రం పాపం అది తారుమారైపోయింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం కూడా పెరిగిపోయింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించినటువంటి పోలి అత్తగారు పోలిని మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని ప్రతిరోజు కూడా గుడికి వెళ్లి వచ్చేది. ఈ నేపథ్యంలో కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా, పాపం ఒక్క వస్తువును కూడా అందుబాటులో లేకోకుండా చేసి మిగతా కోడళ్లతో ఈ అత్తగారు నదీ స్నానానికి వెళ్లి అక్కడే దీపాలను వెలిగించింది. పోలి మాత్రం ఏమీ బాధపడకుండా ఇంటిలో పనులన్నీ కూడా చక్కగా చేసి పెట్టేసి బావి దగ్గరే స్నానాన్ని చేసి పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్నటువంటి వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి భగవంతుడికి అక్కడే నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చినటువంటి భగవంతుడు ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించి ఊరు జనం చూస్తుండగానే పోలిని ఆ విమానం ఎక్కించారు. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చినటువంటి అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ప్రయత్నించి, కానీ అక్కడికి వచ్చినటువంటి దూతలు ఏమి చెప్పారంటే, నువ్వు, నేను, నా పూజ, నేనే గొప్ప అనేటటువంటి అహంకారముతో భగవంతుడిని ఇన్ని రోజులు కూడా అర్చించావు. పోలి మాత్రం ఏ లాభాపేక్ష లేకుండా భగవంతుడు నన్ను అనుగ్రహిస్తే చాలు అనేటటువంటి ఉద్దేశముతో నిష్కపటమైన భక్తితో నన్ను పూజించింది. అందువలన పోలికి స్వర్గం ప్రాప్తించింది. మీకందరికీ కూడా స్వర్గప్రాప్తి కలగలేదు అనేసి పోలి స్వర్గం గురించి అత్యంత వైభవంగా మనమంతా చెప్పు. ఇక్కడ ఇందులోని అంతరార్థం ఏమిటి అంటే, మనము భగవంతుడికి సమర్పించాలి అని అనుకున్నటువంటివి ఎటువంటివైనా పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇవన్నీ కూడా, ఒక పత్రం, ఒక ఆకు కావచ్చు, ఒక పుష్పం కావచ్చు, ఒక పండు కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో అర్పిస్తే భగవంతుడు తృప్తిగా, ప్రీతిగా స్వీకరిస్తాడు అన్నదానికి ఈ పోలీస్ వర్గం కథ మనకి నిదర్శనంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.